మన 26వ తారీఖున సాక్షి పేపర్లో బియ్యం పొక్కేశారని చెప్పేసి గోపాలపురం ఇన్ఛార్జ్ బియ్యం పొక్కేశారు తినేశారని చేసిన పేపర్లో రావడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా సోదరులందరూ కూడా చెప్పేది ఏంటంటే, మేము జనసేన పార్టీలో ఎప్పుడు కూడా ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ పెట్టడమే కానీ తీసుకోవటం అనేది మాకు తెలియదు. కార్యకర్త స్థాయి నుంచి మా అధినాయకుడు ఏమనివ్వండి, మధ్యలో ఉన్న నాయకులు ఎవరైనా కూడా మేము పెడతామే కానీ మేము ఎప్పుడు కూడా ఆశించాము. నేను వైసీపీ వాళ్ళకి కానీ సాక్షి వాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, వైసీపీ పార్టీలో లాగా జనసేన పార్టీలో బొక్కేటాలు తినేటాలు ఉండవు. జనసేన పార్టీలోకి ఒక వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడంటేనే అతని జీవితంలోంచి ఏదో కొంత సమాజానికి సేవ చేద్దామని వస్తారో తప్పించి కానీ జనసేనలో ఉండి లబ్ధి పొందుదాం, ఏదో మనం సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో మాత్రం ఇక్కడ ఎవరో రాదు. ఇక్కడ అలాంటిది ఎలాంటి నిజాలు తెలుసుకోకుండా సాక్షి పత్రికలోని ఈ విధంగా మన 26వ తారీఖున బియ్యం పొక్కేశారు తినేశారని చేసి రాశారు. అట్లీస్ట్ ఆ యొక్క పేపర్లో ఆ యొక్క న్యూస్ రాసేటప్పుడు మినిమం కన్సర్న్ ఒక బాధ్యత ఏంటంటే, ఒక విలేకరులుగా కానివ్వండి ఎవరైనా కానివ్వండి, ఆ బియ్యం ఏమైనా మీరు కలెక్ట్ చేశారు కదా, బియ్యం అలాగే ఉన్నాయా, దాన్ని ఏం చేశారని తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం అంటూ జరగాలి ఫస్ట్. అది మాకు జనసేన పార్టీలో ఒక కార్యకర్తను కానీ, ఒక మండల స్థాయి నాయకుడిని కానీ, ఒక నియోజకవర్గ స్థాయికి నాయకుడిని కానీ, ఒక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సువర్ణ రాజు గారు కానీ పత్రిక నుంచి, ఆ పత్రిక నుంచి కాదు ఏ పత్రిక నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఎలాంటి మాకు ఒక ఫోన్ కాల్ కానీ ఇంకోటి కానీ లేదు మాకు. మరి ఏ విషయం తెలుసుకోకుండా ఆ డబ్బులు మేము ఏం చేయదలుచుకున్నాము, ఏ విధంగా మేము మా డిప్యూటీ సీఎం గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా సీఎం సహాయ నిధికి దీన్ని ఏ విధంగా అందజేయాలన్నది మేము ఆ యొక్క ఆలోచనలో ఉన్నాం. మాకు కొద్దిగా నాయకత్వంలో మాకు కొంత గ్యాప్ రావటం వల్ల, మాకంటే గ్యాప్ అంటే లోకల్ కాదు, జిల్లా స్థాయిలో మేము ఏ విధంగా మేము తీసుకెళ్ళి ఈ అమౌంట్ని పవన్ కళ్యాణ్ గారికి చేర్చాలి, అక్కడి నుంచి అది సీఎం గారికి ఎలా చేర్చాలనే విషయంలో కొంత టైం పట్టింది మాకు, అంతేగాని ఆ వచ్చినట్టు 10,47,420 రూపాయలు యాజ్ చేసి ఇప్పటికీ సువర్ణ గారి అకౌంట్లో ఉంది. ఈ రోజు కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన కాపీలన్నీ కూడా ఇచ్చాం. పార్టీ అంటే ప్రజలకు సేవ చేసేది తప్ప మీలాగా అవినీతి చేసేది కాదు. ఇది అవినీతి పార్టీలోంచి పుట్టిన పార్టీ. మీ పార్టీ ఎటువంటి పార్టీ అంటే, తండ్రి చావు నుంచి, అక్రమ ఆస్తుల నుంచి, చెల్లిని ఆస్తుల్లో సంబంధం లేదని గెంటేసినటువంటి పార్టీ మీది. అటువంటి పార్టీలో మీలో ఉంటారు తప్ప దొంగలు. జనసేన పార్టీ అంటే నీతి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్థాపించిన పార్టీలో నిజాయితీ పరులే ఉంటారు తప్ప మీలాంటి అక్రమార్కులు ఎవరు ఉండరు. ఆ విధంగా మీరు ఈ విషయాన్ని మమ్మల్ని ఏదో తొక్కాలి, మమ్మల్ని ఏదో చేయాలని చెప్పేసి మీరు చేస్తున్న విషయంలో మేము ఇంకా బలపడతాం తప్ప మేమేమీ తగ్గిపోం. ఇదే విధంగా మీ ఆలోచనలు, మీ విధానాలు మార్చుకోకపోతే ఇంకా బలంగా మేము ముందుకు నడిచి రానున్న రోజుల్లో మీ వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే కూడా రానున్న రోజుల్లో అవి కూడా రాకుండా భూస్థాపన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాకపోతే ఈ అవాస్తవాన్ని మీడియా కోరుకునేది ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని ప్రచురించే ముందో లేకపోతే దాన్ని మీరు ప్లే చేసే ముందో ఛానల్స్లో గట్ట అందులో నిజాలు ఎంతనే తెలుసుకుంటే బాగుంటుంది. మీడియా యొక్క విలువలు అలా పడేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎలా ఉందంటే డైవర్షన్ పాలిటిక్స్ లా ఉంది. ఈ మధ్య కాలంలోనే చూసారు, క్రిందట గోపిచర్లో గాంధీ కాలంలో అంబేద్కర్ గారి మెడలో చెప్పుల దండలో వేసి చేశారు వైసీపీ వాళ్ళు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకంగా ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారు వాళ్ళని చెప్పేసి చెప్తున్నాను. అదే కాకుండా మీకు చూస్తే కనుక వరదల టైంలో ఫస్ట్ మేము వరదలు వచ్చాయి అని తెలిసిన వెంటనే ఫస్ట్ స్పందించింది. ఇక్కడ నవజర్ల మండలం నుంచి ఫస్ట్ వాటర్ ప్యాకెట్లు అవన్నీ తీసుకుని వెళ్ళడం, కంటిన్యూస్గా 3 days మేము అక్కడే ఉన్నాం. పాల ప్యాకెట్లని, బ్రెడ్ ప్యాకెట్లని మేము ఇస్తూనే ఉన్నాం అక్కడ. అదేవిధంగా ఈ బియ్యం కూడా సేకరించి ఇస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి మా ఇన్ఛార్జ్ గారు ఏం చేశారంటే, మొత్తం నియోజకవర్గం అంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. దానికి అందరూ స్పందించి బియ్యాన్ని సేకరించి తీసుకురావడం జరిగింది. పలు కారణాల వల్ల అది ఇవ్వడానికి లేట్ అవ్వడం వల్ల, అది పాడైపోవడం జరగడం వల్ల దాన్ని ఒక అమౌంట్ కింద మార్చి దాన్ని సీఎం సహాయ నిధికి ఇద్దామన్న ఆలోచనతోటి దాన్ని అకౌంట్లో వేసించారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మా నాయకులు కూడా మీకు చూపించారు. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం టీవీ ఛానల్స్ వాళ్ళు ఏదైనా సరే దాన్ని ప్లే చేసే ముందు దాన్ని ప్రచురించేటప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం అండి. ద్వారకా తిరుమల మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని దాకరపు నరసింహమూర్తిని మాట్లాడుతున్నాను. గత కొద్ది రోజులుగా గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ మీద వస్తున్నటువంటి అవాస్తవాలని ప్రతి ఒక్కరు కూడా చూడటం జరిగింది. ఈ యొక్క బియ్యం సేకరణ అనేది వరద బాధితులకి అండగా నిలుద్దామని 4 మండలాల అధ్యక్షులు సమక్షంలో ఈ యొక్క బియ్యం సేకరణ చేయడం జరిగింది. అది కాలక్రమేణా పాడయ్యే కారణంగా నగదు రూపంలో మార్చడం జరిగింది. ఆ నగదంతా కూడా మా యొక్క పెద్దల సమక్షంలో ఇన్ఛార్జి గారు దగ్గర పెట్టడం జరిగింది. మేము మీ యొక్క మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే ఒక మాటకి క్రమబద్ధీన చేసి 2016 నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో అంచెలంచెలుగా ఎదురైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఒక బాధ్యతగా ఒక పిలుపునిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో అది తూచా తప్పకుండా ఈ నియోజకవర్గంలో పాటించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది జనసేన పార్టీ. ఈరోజు మీరు మీడియా మిత్రులు కొంతమంది ఈ యొక్క నియోజకవర్గంలో, అది కూడా సాక్షి వైసీపీ వారు అందరూ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బురద చిమ్మడానికి కేవలం ఈ యొక్క జనసేన పార్టీని, బలంగా ఉన్నటువంటి పార్టీని ఎడదీయాలనే ఉద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మీ యొక్క మీడియా తరపు నుంచి మేము అందరం కూడా మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఒకటే మాట ఒకటే తాటి మీద ముందుకెళ్తాం. ఇవన్నీ కూడా అవాస్తవాలన్నీ మీకు అందరికీ కూడా తెలియపరిచాం మా పెద్దల సమక్షంలో. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వైసీపీ ఏదైతే ఉందో వైసీపీ కుక్కలను కూడా తరిమి కొట్టే రోజులు ఈ గోపాలపురం నియోజకవర్గంలో మరింత బలంగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ప్రతి పేదవాడికి న్యాయం జరిపే విధంగా మేమందరం కూడా సహాయం చేస్తామని, ఇవన్నీ అవాస్తవాలన్నీ మీ యొక్క మీడియా ద్వారాగా ప్రతి ఒక్క పేదవాడికి ప్రజలకు కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. ఆవుపాడు నల్లజర్ల మండలం ఆవుపాడు గ్రామ సర్పంచ్ని మరియు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిని. అయితే మొన్న వరదల్లో విజయవాడలో వచ్చిన ముప్పు ప్రాంతాల వరద బాధితులకి అందరికీ కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పి అప్పట్లో ఎమ్మెల్యే గారి ద్వారాగా సీఎం రిలీఫ్ ఫండ్కి చంద్రబాబు నాయుడు గారికి కొంత అమౌంట్ పోజేసి 4 మండలాల తరఫున ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ముంపు ప్రాంతాలకి ఇదే మండలాల నుంచి వాటర్ ప్యాకెట్లు కానీ, బియ్యం ప్యాకెట్లు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ మన కార్యకర్తలు అందరూ కూడా పట్టుకెళ్ళి అక్కడ పంచడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఈ 2 అయిన తర్వాత 3వ భాగం ఏంటంటే రైస్ పోజేసి మనం విజయవాడ పట్టుకెళ్ళి ఈ రైస్ కొంత కలెక్ట్ చేసి మనం ఇస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో పార్టీ కార్యకర్తలు, ఇన్ఛార్జి సోమన్ రాజు గారితో సహా అందరూ కలిపి పోజేస్తాం బాగుంటుందని చెప్పేసి బియ్యం కలెక్ట్ చేయడం జరిగింది. ఆ బియ్యం పోజేసి అక్కడ ఒక చోట నిలవబెట్టడం జరిగింది. నిలబెట్టి పట్టుకెళ్దామంటే పెద్ద నాయకులు, పై నాయకులకి అడిగితే పట్టుకెళ్దామని కొద్దిగా లేట్ చేయడం కూడా జరిగింది. అది అప్పుడు వరదల బాధితులను బియ్యం ఇక అక్కడ ఎక్కువైనాయి. ఆ బియ్యం మరీ పట్టుకెళ్ళినా వాళ్ళకి అంత ఉపయోగం కాదు. అది ఏదైనా చేసి ఆ బియ్యాన్ని మార్పు చేసి క్యాష్ రూపంలో పట్టుకెళ్ళి సీఎం సహాయ నిధికి మన డిప్యూటీ సీఎం పట్టుకెళ్ళి ఆయన ద్వారాగా చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇద్దామని చెప్పేసి మన అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ అమౌంట్ బియ్యం అమ్మిన డబ్బులు బియ్యం 40 టన్నుల చిల్లర వచ్చినాయి. 40 టన్నుల చిల్లరకి 10,60,60,000 చిల్లర క్యాష్ కూడా రావడం జరిగింది. అది దొడ్డిగారు సోమరాజు గారు అకౌంట్లో ఆ భద్రపరచడం జరిగింది. ఆ అమౌంట్ ఎక్కడ కూడా ఏ రూపాయి కూడా పోలేదు. ఆ రూపాయి అంతా భద్రంగానే ఉన్నాయి. ఆ అమౌంట్ ఏంటంటే సీఎం నిధికి పట్టుకెళ్ళి ఇద్దాం కళ్యాణ్ గారి ద్వారాగానని చెప్పేసి అందరూ అనుకుని దానికి కొంచెం టైం లేట్ అయింది. ఈ లేట్ అయిన కారణంగా మనకి బురద జల్లాలని చెప్పి సాక్షి మీడియా అలాగే ఎన్టీవీలోనూ ఏ రకంగా బురద జల్లాలు వెళ్ళినాయి, ఏ రకంగా తగులు పెట్టాలి. మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ రెడ్డిగారు సోమన్ రాజు గారి మీద ఈ బ్లూ మీడియా అనేక రకాలుగా అవాస్తవాలు ప్రసారం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా పిన్ టు పిన్ సాక్ష్యాలతో సహా
ఆయన స్వాహ చేశారంటారు. సాక్ష్యాలతో సహా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవాస్తవాలను తేలితే మీ మీడియా అలాగే వేరే వర్గం అంటున్నారు. ఇక్కడ జనసేన పార్టీలో వేరే వర్గం లేదు, ఉన్నది ఒకే ఒక వర్గం, అది జనసేన పార్టీ వర్గం. ఈ మధ్యకాలంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొడ్డిగల సువర్ణరాజు గారి మీద ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరంగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఏ ప్రమాదకరమైన పరిస్థితులు జరిగినా, ఏ గ్రామంలో ఎవరికి బాగోపోయినా ఆయన సొంత నిధుల నుండి ఎంతో దూరం నుంచి ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన వచ్చి సహాయం చేసే వ్యక్తి మన సువర్ణరాజు గారు. మీద ఇలాంటి అసత్యపు ఆరోపణలు జనసేన పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. కొన్ని రోజులుగా గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీపై ప్రజలతో కొన్ని మీడియా పత్రికలు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇదే మీడియా ఛానల్కి గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఆ సేవా కార్యక్రమాలు కనిపించలేదా అని అడుగుతా ఉన్నాను. అలాగే ఒక మీడియా ఛానల్ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ సేవల మీద పేలాలు ఎత్తుకునే బ్యాచ్ అంటుంది. మరి ఆ అధినేత ఏమైనా అదే సేవల మీద పేలాలు ఎత్తి ఆ మీడియా ఛానల్ ప్రారంభించడం, ఆ మీడియా ఛానల్ ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొన్ని మీడియా ఛానల్ గోపాలపురం నియోజకవర్గంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి సోమరాజు గారి వర్గం, ఒకటి మరొక వర్గం అని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నదల్లా ఒకటే వర్గం, అది పవన్ కళ్యాణ్ గారి వర్గం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా గోపాలపురం జనసేన పార్టీకి వరద జరగడం మానేసి ప్రజా సమస్యలపై మీరు స్పందించవలసిందిగా మీడియా ఛానల్ కోరుతా ఉన్నాం. ఏదైతే కొన్ని మీడియా ఛానల్లో ప్రజా సమస్యలపై నీతి నిజాయితీగా పోరాడుతుంటే ఈ తెలుగు మీడియా రావడంతో మీడియా అధినేతలు కూడా కొంత మచ్చపడుతుంది. దీనిపై మీడియా అధినేతలు కూడా అలర్ట్గా ఉండి ఈ ఖండించాలని చెప్పి తెలియజేస్తూ